విజయవాడలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు దిగారు. 3 రోజుల పాటు దీక్షలు కొనసాగించనున్నారు. ఇవాళ జరుగుతోన్న మొదటి రోజు దీక్షలో 9 జిల్లాల ఫ్యాఫ్టో నాయకులు పాల్గొన్నారు. పీఆర్సీ చైర్మన్ నియామకం, 30% ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తున్నారు. వీరు తమ డిమాండ్ల సాధన కోసం ఫ్యాఫ్టో నేతృత్వంలో దశలవారీ పోరాటం కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు. విజయవాడలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. డిమాండ్ సాధన కోసం దశలవారీ పోరాటానికి ఫ్యాఫ్టో పిలిపించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు కూడా అన్ని చోట్ల పోరాటాలు చేసిన తర్వాత 3 రోజుల పాటు విజయవాడలో నిరాహార దీక్షలకి ఫ్యాఫ్టో పిలిపించింది. ఈ నేపథ్యంలో 9 జిల్లాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. అయితే ప్రధాన డిమాండ్స్ ఏంటి అనేది ఫ్యాఫ్టో నాయకులు అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే దశలవారీ పోరాటాన్ని ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇప్పుడు 2వ దశ పోరాటానికి దిగాం. మొట్టమొదటిగా పోరుబాట కార్యక్రమం గత అక్టోబర్ నెలలో చేసి మనం భారీ ఉద్యమం 16,000 మంది ఉపాధ్యాయులతో ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత సీఎం గారు పిలిచి కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటన చేశారు. మేము కోరేది ఏంటంటే 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే పెండింగ్ బకాయిలు చూస్తే మొత్తం 32,000 కోట్లలో ఇప్పటికీ 14-15,000 కోట్ల రూపాయల బకాయిలు మాత్రమే ఇందులో చెల్లించడం జరిగింది. 15,000 కోట్లు కాదు, ఇంకా 18,000 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత బకాయిలు ఉంది? ఎందుకంటే దాదాపు బకాయిలు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికొచ్చి 2 ఏళ్ళు దాన్ని ఎంత బకాయిలు ఉన్నాయి? ఇప్పుడు ప్రతి 6 నెలలకి డిఏ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బకాయిలు ప్రతిసారి జమ అవుతూనే ఉంటాయి. 2 డిమాండ్లు ఏంటంటే, స్థానిక సంస్థలో ఉండేటువంటి ఉపాధ్యాయులు చనిపోతే వారి పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం ఇవ్వడం లేదు. దానికి ఏ యాజమాన్యంలో ఉంటే ఆ యాజమాన్యంలో ఇస్తామన్నారు. ఆ యాజమాన్యాలు అలా ఖాళీ ఉండవు. మేమేమంటామంటే సింగిల్ విండో ప్రాతిపదికన కలెక్టర్ పూల్లో ఒకేసారి వారికి పూర్తిగా నియామకాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మండలంలో కూడా ఈ అంశాలు అనేక సార్లు లేవనెత్తిన పరిస్థితి. ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామంటుంది. ఇప్పటికి సంబంధించి మళ్ళీ ఆందోళన బట్ట పట్టాల్సిన పరిస్థితి. ఏం చెప్తారు? ఒకవైపు 11వ పీఆర్సీ ఏరియాలు ఉన్నాయి, డిఏ ఏరియాలు ఉన్నాయి. సరెండర్ లీవులు సరెండర్ చేసుకుని 2022లో సరెండర్ లీవులు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఇప్పుడు వరకు ఆ సరెండర్ లీవులు లేవు. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ పీఆర్సీకి సంబంధించినటువంటి విషయానికి కానీ, లేదంటే ఆర్థిక బకాయిలకు సంబంధించినటువంటి విషయాలు, లేదంటే తదుపరి చాలా అంశాలు ఫ్యాప్టో పెట్టింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవాలి. వెంటనే చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు, డిమాండ్స్ అమలు చేయాలని చెప్పి, లేనటువంటి పక్షంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎమ్మెల్సీగా ప్రత్యక్షమైనటువంటి ఉద్యమాల్లోకి వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దశలవారీ పోరాటానికి ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు 3 రోజులు నిరాహార దీక్షలు పిలిపించారు. ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్ళబోతున్నారు? ఈ 3 రోజుల కార్యాచరణలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము అంగీకరించే సమస్య లేదు. ఖచ్చితంగా మేము చెలో సెక్రటేరియట్ నిర్వహించి తీరుతాం. మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి కూడా సిద్ధపడతాం. భవిష్యత్తులో ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఈ వ్యతిరేకతను చల్లబరుచుకునే పని కనుక ఈ ప్రభుత్వం చేయకపోతే తగిన మూల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకుంటుంది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఏదైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నిటి కూడా అంగీకరించాలి. ఇప్పటికే దశలవారీ పోరాటానికి పిలిపించాము, కానీ ప్రభుత్వం స్పందన లేదు. దీంతో 3 రోజుల నిరాహార దీక్షలోకి పిలిపించాము. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, చలో సెక్రటరీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామంటూ ఫ్యాప్టో నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.